ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి పని పాట ఉన్నట్లేదు. మాట్లాడితే ఏపీలో జగన్ ప్రభుత్వం మీద తనకు తోచిన జోస్యాలు చెబుతున్నారు. ఆయన గతంలో సర్వేల సంస్థ నిర్వహించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అట్లా సర్వేల సంస్థే నిర్వహించట్లేదు కదా. అయినప్పుడు కూడా అనుభవంతో చెప్పవచ్చు. మరి ఆయన చెప్పిన కొన్ని జోస్యాలు ఈ మధ్యకాలంలో తప్పులైనవి కదా. ఇప్పుడు తాజాగా నాకు మొత్తం ఆయన చెప్పిన విషయాలు చదివితే అర్థమైంది ఏంటంటే, ఆయన ఏదో ప్రస్తుతం ఒకప్పుడు బీజేపీకి దూరమైనా ఇప్పుడు మళ్ళీ బీజేపీకి దగ్గర అవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు రావచ్చు అన్నట్టుగా చెప్పాడు. అయితే జాగ్రత్త పడి తెలంగాణలో బీజేపీ నెంబర్ 1 స్థానం కానీ నెంబర్ 2 స్థానం కానీ వస్తుందని చెప్పాడు. అలాగే దేశవ్యాప్తంగా మోడీ గారి గురించి చెప్పాడు, పలానా రాష్ట్రాలని చెప్పాడు. సరే, దేశవ్యాప్తంగా మోడీ గారి గురించి ఆయన కొత్తగా చెప్పాల్సిందేం లేదు, కానీ బట్ ఆయన ధోరణి చూస్తే ఎన్డీఏకి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా మారుతున్నట్లుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఈ పరిణామాలు ఇవన్నీ కూడా సరే దేశవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా ఏదైనా కానీ ఆయన ప్రత్యేకించి జగన్ గారి మీద మాట్లాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి మీద మాట్లాడుతున్న దాంట్లో ఆయన ఏదో కొంత ప్రిజుడ్యూస్ అయినట్లుగా అనిపిస్తుంది. లేకుంటే ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడనిపిస్తుంది. జగన్ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం మళ్ళీ గెలవడం కష్టం అన్నారట ప్రశాంత్ కిషోర్ గారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా రాష్ట్రాభివృద్ధికి చేసింది ఏమీ లేదని కూడా అన్నారట. ఉద్యోగాలు ఊసు లేదంట, మొనార్క్లా పాలిస్తున్నారంట, ప్రభుత్వం డబ్బులు పంచడం తప్ప ఏమైనా అర్థం ఉందా ఈయన మాట్లాడిన తీరు? మరి ఈయనే కదా, ఈయన అనేక సలహాలు ఇచ్చాడు కదా, ఆ సలహాలు పాటిస్తున్నారో లేదో ముందు చెప్పచ్చు కదా. మరి ఆయనే సలహాలు ఇవ్వలేదని అర్థమా? అంటే జగన్ గారు శుభ్రంగా తన ఎజెండా ప్రకారం తను చేసుకుని తనే గెలిచాడని ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నట్లే కదా. ఇంకోటి ఏమిటంటే, ప్రశాంత్ కిషోర్ చెప్పవలసింది బడులు బాగు చేయటం అభివృద్ధి కిందకు వస్తుందా రాదా, ఆసుపత్రులను బాగు చేయటం అభివృద్ధికి వస్తుందా రాదా, పోర్టులు కట్టడం అభివృద్ధి కిందకు వస్తుందా రాదా, మెడికల్ కాలేజీలు పెట్టడం అభివృద్ధి కిందకు వస్తుందా రాదా, అలాగే కరోనా టైంలో ఆదుకోవటం, పేద ప్రజలను ఆదుకోవటం సంక్షేమం అవసరమా కాదా? ఏమిటో ఆయన ప్రశాంత్ కిషోర్కి ఏదో పిచ్చి పెట్టినట్లు జనరల్గా మాట్లాడేసి జగన్ మీద కాస్త బురదేసేసి చంద్రబాబు గారు పంపించిన స్పెషల్ ఫ్లైట్లో వచ్చి వెళ్ళినప్పుడు మరి అది విధాయకం అనిపించిందా, పద్ధతి అనిపించిందా? అంటే చంద్రబాబు గారు నేను బీహార్ డెకాయిట్ అన్నా కూడా మీరు సిగ్గుపడకుండా మళ్ళీ వచ్చి చంద్రబాబు గారితో భేటీ అయ్యి మీరు పరువు తీసుకున్నారు కదా. మీరేం నిష్పక్షపాతంగా ఉన్నారు అని అనిపించుకోవాలంటే ఈ పని చేసి ఉండాల్సింది కాదు. ఎప్పుడైతే మీరు చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన విమానంలో వచ్చి ఆయనతోటి కూర్చుని ఆయన పొగిడెళ్ళారో అప్పుడే అయిపోయింది, మీ పరువు కాస్త పోయింది. మీకు వైసీపీ మీద ఏదో అసంతృప్తి ఉన్నట్టుంది. లేదు, జగన్ గారు అంటే మీకేదో ఇతరుడి మళ్ళీ మీతోటి ఎంత ఇదిగా లేరో, మీరు రాజకీయాలని వెళ్ళిపోయారు. ఆయన పని చేసుకుంటున్నాడు. అయినప్పుడు కూడా మీకేదో లోపలేదో దొబ్బుదేగులు పెట్టుకుని జగన్ గారి ప్రభుత్వాన్ని ఇట్లా శాపాలు పెట్టడం వల్ల ఏమీ అవ్వదు. కింద నుంచి సామెత ఉంది కదా, ఉట్టి శాపాలు కింద కూర్చుని పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగపడదని. సో అట్లా ప్రశాంత్ కిషోర్ గారు అచ్చంగా ఈ ఉట్టి శాపనార్థాలు పెడుతూ తనేదో అది చేస్తాను తను చెప్పినవన్నీ కరెక్ట్ అయిపోతున్నట్లుగా ఆయన ఫీల్ అయితే ఆ రోజులు పోయాయి. ఆయన నిజంగా పరిస్థితి ఉంటే ఆయన బీహార్లో ఆయన గెలిచి ఉండాలి కదా. ఆయనకి అక్కడే ఇంతవరకు ఎందుకు రాలేదు? అంత గొప్ప వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నాడు కదా. అంటే ఇవన్నీ మరి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఎందుకు గెలిపించలేకపోయాడు? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బట్ ఒకటి మాత్రం వాస్తవం, మాట్లాడితే జగన్ గారి గురించి ప్రస్తావించి ఆయన తన పరువు తను తీసుకుంటున్నాడు. కావాలంటే నువ్వు బీజేపీకి భజన చేసుకో, ఇంకెవరికైనా భజన చేసుకో, తప్పులేదు. కానీ బట్ పనిగట్టుకుని జగన్ గారి మీద విద్వేషపూరితంగా ఇవి చంద్రబాబు గారి మాటలు నమ్మి మీరు కనుక ఇట్లా చేస్తే రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఒకసారి జగన్ గారికి వస్తున్న సభల్లో వస్తున్న స్పందన చూడండి, జగన్ గారి బస్సు యాత్రలో పాల్గొంటున్న జనాన్ని చూడండి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా మీకు ఇదే అభిప్రాయం ఉంటే అప్పుడు చెప్పండి. ఓ పక్క సంక్షేమం జరగలేదంటే మరి ఇప్పుడు చంద్రబాబు గారు 5 రెట్లు ఎక్కువ ఇస్తానంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తాడో చెప్పండి. మీరు ఆయన తరఫున మీరు వాదించండి. ఈ రకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెబుతున్నాడు. అది పచ్చి అబద్ధమా కాదా? మరి ఏవైతే 2004 నుంచి 1999 నుంచి చెబుతున్నాడో ఏ వాగ్దానాలు ఇంకా పెంచి చెబుతున్నాడు. మరి జగన్ గారు పంచింది రూపాయి పంచితే తప్పని నువ్వు అంటుంటే
లేదు తప్ప ఇంకేం చేయలేదని చెప్తుంటే మరి చంద్రబాబు గారు 5 రూపాయలు పంచుతారంటున్నాడు కదా, మరి దాని గురించి మాట్లాడండి. ఎందుకు మాట్లాడట్లేదు అంటే అక్కడే మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్నమాట, అక్కడే దురుద్దేశం ఉందన్నమాట, అక్కడే ఏదో తేడా ఉందన్నమాట. జగన్ గారు తను చెప్పదలుచుకుని నిర్దిష్టంగా చెబుతున్నాడు, నిజాయితీగా చెబుతున్నాడు. ఆయన చేయదలుచుకుంది చాలా వరకు చేయాలని చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్లే ప్రజల్లో ఈ రోజున అంత ఆదరణ వచ్చింది. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎంతమంది 10 మంది వచ్చినా కూడా జగన్ గారిని ఏమీ చేయలేరని మాత్రం నాకు అనిపిస్తోంది.